వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ బాక్స్ తీసుకోవడం వల్ల మనకి కిచెన్లో చాలా యూస్ అయితే అవుతుంది. ఇప్పుడు వెనిగర్, సోయా సాస్, రెడ్ చిల్లీస్, పికిల్స్ ఇలాంటివి మనం చాలా కొంటూ ఉంటాం కదా. వాటిని స్టోర్ చేసుకొని పెట్టుకోవాలనుకుంటే చాలా కష్టం. కానీ కబోర్డ్లో కానీ ఎక్కడైనా మనం ఇలా పెట్టినప్పుడు చూడండి, కింద అంతా మనకి గలీజ్గా అయిపోయి ఒక బాటిల్ పగిలిపోయిందంటే మనీ కూడా వేస్ట్ అవుతుంది. అప్పుడు దాంతోపాటు టైం కూడా వేస్ట్ అవుతుంది. టైం వేస్ట్ అయినా మనము దాన్ని కవర్ చేయొచ్చు, కానీ మనీ వేస్ట్ అయితే మళ్ళీ సంపాదించాలి కదా. అలా అనేసి మనకి మనీ కంటే టైం కూడా చాలా వాల్యుబుల్. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఇలాంటి బాటిల్స్ అన్నీ మనం కొన్నప్పుడు పగిలిపోకుండా నీట్గా ఉండాలంటే ఇలాంటి రొటేటింగ్ బాక్స్ అయితే మనకైతే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. మీషోలో ఆఫర్ ప్రైస్లో కనుక తీసుకుంటే మీకు 99 రూపీస్కే వస్తుంది. మీరు ఆఫర్ ఉన్నప్పుడు కనుక పర్చేస్ చేసుకుంటే చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది. చూడండి, ఇట్లా ఫీల్ చేసుకొని పెట్టుకోవడం వల్ల ఇది రొటేట్ కూడా అవుతుంది. సో ప్రతిసారి మనం బాక్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది రొటేట్ చేస్తే మనకి ఏది కావాలనుకుంటే అది ఈజీగా అయితే తీసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, మరి మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా యూస్ అయితే అవుతుంది. మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది వీడియో మధ్యలో మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. కొత్తగా ట్రెండింగ్ అవుతున్న వస్తువులన్నీ అయితే నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఇల్లు ఊడ్చుకోవడానికి, తుడుచుకోవడానికి, బాత్రూమ్ కడగడానికి చాలా డిఫరెంట్ మాప్స్ అయితే మీకైతే నేనైతే చాలానే చూపించాను. ఈ హోమ్ క్లీనింగ్ మాప్ అయితే రెయిన్బో హోమ్ క్లీనింగ్ మాప్ అని మీరు సెర్చ్ చేసినా కానీ ఆన్లైన్లో వచ్చేస్తుంది. అండ్ దీనికి ఒక బాస్కెట్ కూడా ఉంటుంది. చూడండి, పెద్ద బాస్కెట్ ఉంటుంది. ఆ బాస్కెట్లో మనం వాటర్ పోసుకొని లిక్విడ్ అయితే వేసుకోవాలి. అండ్ నార్మల్ మాప్ కంటే ఇది చాలా డిఫరెంట్గా అండ్ చాలా పెద్దగా అయితే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఈ మాప్తో మనము ఫస్ట్ అయితే ఇల్లు అయితే ఊడ్చుకోవచ్చు, తర్వాత వచ్చేసి ఇల్లు తుడుచుకోవచ్చు. అండ్ చాలా నీట్గా తెల్లగా ఉంటుంది. అండ్ టైల్స్ అయితే ఇలా మెరిసిపోతూ ఉంటాయి. సో ఈ మాప్ మళ్ళీ రొటేట్ కూడా అవుతుంది. మన చిన్న చిన్న ప్లేసెస్లో కూడా, బీరువా కింద, ఫ్రిడ్జ్ కింద, దేని కింద అయినా కానీ మనం రొటేట్ చేసుకుంటూ కంప్లీట్గా మనము ఇల్లు క్లీన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వాల్కి ఇలాంటి బాక్స్ పెట్టుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. అదేంటనేది మనం ఇక్కడైతే చూద్దాము. చూడండి, మనము బాటిల్స్ అయితే కొంటూ ఉంటాం. సోయా సాస్, వెనిగర్, రెడ్ చిల్లీస్, గ్రీన్ చిల్లీస్, టమాటో సాస్, ఇలా మనం డిఫరెంట్ సాసెస్ అనేటివి కొంటూ ఉంటాం కదా. వాటిని ఎక్కడ పడితే అక్కడ కాకుండా ఇలాంటి వాల్ బాక్స్లో కనుక పెట్టేసుకొని స్టోర్ చేసుకున్నాం అనుకోండి, నిజంగా చాలా వరకు నీట్గా ఉంటుంది. ఇంకా పగిలిపోవడం అలాంటిది అయితే ఉండదు. ఈ వాల్ బాక్స్ అయితే నిజంగా చాలా యూస్ఫుల్ అంటే యూస్ఫుల్ అండ్ చాలా డిఫరెంట్ అయితే అనిపించింది. నెక్స్ట్ అయితే వాల్కి ఇలాంటి గ్రీన్ స్టాండ్ కనుక పెట్టుకుంటే చూడండి, ఇది మనకి చిన్న చిన్న సెల్ఫ్స్ అయితే ఉన్నాయి. చాలా స్లిమ్గా ఉంది ఈ స్టాండ్. అండ్ చూడడానికి కూడా కలర్ కాంబినేషన్ కూడా గోల్డ్ అండ్ గ్రీన్ కలర్లో కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ ఉంది. ఇట్లా వాటర్ ఏదైనా పడ్డా కానీ అండ్ ఈజీగా రిమూవ్ అవుతుంది. ఈ స్టాండ్ వచ్చేసి మనం కిచెన్లో పెట్టుకోవచ్చు, వాష్రూమ్లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా యూజ్ చేసుకోవడానికి అయితే ఈ స్టాండ్ అయితే చాలా డిఫరెంట్ అనిపించింది. యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, మర్చిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి జ్యూస్ విషయానికి వచ్చేస్తే, మనం జ్యూస్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇప్పటికీ కూడా మనం మిక్సీ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. మిక్సీలో జ్యూసర్ వస్తుంది కదా, దాన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. సో అలా కాకుండా మనం ఫ్రెష్గా జ్యూస్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి జ్యూసర్ అయితే మనకి ఆన్లైన్లో ఇప్పుడైతే అవైలబుల్ అయితే ఉంది. దీంట్లో కలర్స్, డిజైన్స్, మోడల్స్ అయితే చాలా డిఫరెంట్ డిజైన్స్, మోడల్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. మీకు కావాల్సిన డిజైన్స్లో, కలర్స్లో కూడా మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఇలా ఫ్రెష్గా మన ఇంట్లోనే మనం జ్యూస్ చేసుకొని తాగామనుకోండి, మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది. నార్మల్గా బయట జ్యూస్ తాగితే అండ్ అవి ఫ్రూట్స్ అనేటివి సగం పాడైపోయి ఉంటాయి. అలాంటివి కాకుండా ఇంట్లో చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ స్మాల్ మాప్ అయితే చూడండి, దీనివల్ల మనకి యూస్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. చూడడానికి స్మాల్ మాపే కానీ ఇది 99 రూపీస్కి అయితే వస్తుంది ఆన్లైన్లో. ఇంకా మనం డైనింగ్ టేబుల్ కానీ, టీవీ టేబుల్ కానీ, మిర్రర్స్ కానీ, సో ఏవైనా కానీ ఈజీగా క్లీన్ చేసుకోవడానికి అయితే ఈ స్మాల్ మాప్ అనేది మనకి చాలా యూజ్ అయితే అవుతుంది. దీనివల్ల చాలా బెనిఫిట్ కూడా ఉంది. చూడండి, జస్ట్ మనం ఎంత ఈజీగా స్టవ్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. వాటర్ అనేది చాలా ఫాస్ట్గా అబ్జర్వ్ అయితే చేస్తుంది. ఇంకా మిర్రర్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. వాష్ బేసిన్ దగ్గర కూడా క్లీన్ చేసుకోవచ్చు. వాష్ బేసిన్ని కూడా క్లీన్ చేయొచ్చు. అండ్ ఈ మాప్ క్లీన్ చేయడం కూడా చాలా సింపుల్. ఇలా అంటే మనకు ఒక చిన్న స్టిక్లా ఉంది చూడండి. అండ్ సింపుల్గా మనం ఏదైనా క్లీన్ చేసుకున్న తర్వాత ఇది మనం క్లీన్ చేసేసుకొని, ఫోల్డ్ చేసేసుకొని ఎక్కడ ఒక చోట అయితే పెట్టుకోవడానికి అయితే సూపర్గా ఉంటుంది. అంతేకాకుండా కారు కూడా క్లీన్ చేసుకోవచ్చు.
చేసుకోవచ్చు. హోమ్ క్లీనింగ్లో మనకు చాలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ చూపించాను కదా. ఈ వాటర్ ప్రూఫ్ మ్యాట్ అయితే చూడండి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది అస్సలు కదలదు. అండ్ ఇదైతే ఖచ్చితంగా మనం కిచెన్లో అయితే వేసుకోవాలి. ఎందుకంటే కిచెన్లో మనం ఎక్కువ కుకింగ్ చేసేటప్పుడు వాటర్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. అప్పుడప్పుడు చేయి జారి ఏవైనా పడిపోయినా కానీ పగిలిపోకుండా అయితే ఉంటుంది. మెయిన్గా మనము వాటర్ పడ్డా కానీ జారడానికి ఛాన్స్ ఉండదు, చాలా సేఫ్టీగా ఉంటుంది. అండ్ ఇంకొక విషయానికి వస్తే ఛార్జింగ్ ఎక్కువగా చాలామంది చూడండి ఇట్లా మొబైల్ పెట్టేసుకొని వాళ్ళు ఛార్జింగ్ పెట్టుకుంటూ నిద్రపోతే కింద పడుతూ ఉంటారు. టేబుల్స్ ఉన్నాయనుకోండి, తల పడితే తల బొక్కబడి బ్లడ్ వెళ్తుంది. అలా కాకుండా టేబుల్స్ కార్నర్స్కి ఇలాంటి చిన్న స్టిక్కర్స్ అయితే దొరుకుతాయి. ఈ స్టిక్కర్స్ తీసుకొని మనం ఇట్లా పెట్టినాం అనుకోండి, చిన్న క్లిప్స్. నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి ఐస్ క్యూబ్స్ చేసుకోవాలి అనుకుంటే ఈ ఐస్ క్యూబ్స్ మిషన్ అయితే 100% ప్రతి ఒక్కరికి అయితే యూజ్ అయితే అవుతుంది. ఐస్ క్యూబ్స్ అనేటివి చాలా ఫాస్ట్గా వితిన్ సెకండ్స్లలో మనకి ఈ మిషన్లు అయితే రెడీ అయిపోతాయి. చాలా ఎక్కువగా ఐస్ క్యూబ్స్ అయితే ఈ మిషన్తో అయితే చేసుకోవచ్చు. చాలా డిఫరెంట్ అయితే అనిపించింది. ఈ ఐస్ క్యూబ్ మిషన్స్ అయితే చాలా డిఫరెంట్ కలర్స్, మోడల్స్, డిజైన్స్ అయితే ఇప్పుడైతే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. చాలా కంట్రీస్లో ఎర్లీ మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకున్న వెంటనే ఐస్ క్యూబ్స్ అనేటివి ఒక బాక్స్లో వేసుకొని ఒక గిన్నెలో పెద్ద గిన్నెలో వేసుకొని ఫేస్ అనేది అందులో పెడుతూ ఉంటారు. ఎందుకంటే ఐస్ క్యూబ్స్ అలా పెట్టడం వల్ల ఫేస్లో మనకి చాలా గ్లో వస్తుంది. ఇంకా స్కిన్ కూడా టైట్గా అయ్యేసి చాలా ఇయర్స్ వరకు ముడత రాకుండా యంగ్గా కనపడతారు. ఇప్పుడు చూడండి నిజంగా వేరే కంట్రీ వాళ్ళకి 60-70 ఇయర్స్ ఉన్నా కానీ స్కిన్ అనేది ముడత లేకుండా అయితే ఉంటుంది. అలా మనం కూడా అవ్వాలి అనుకుంటే మాత్రం ఇలా ఐస్ క్యూబ్ మిషన్ తీసేసుకొని ఐస్ క్యూబ్స్ అనేటివి చాలా ఎక్కువగా కావాలి కదా. సో ఎక్కువ కావాలంటే ఈ మిషన్ తీసుకుంటే కనుక మనకి చాలా బాగా యూజ్ అయితే అవుతుంది. మీకు ఇష్టమైతే మీరైతే ట్రై చేయవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి కూల్ డ్రింక్ చేసుకున్న తర్వాత ఏదైనా ఇప్పుడు మనము జ్యూసులు కానీ కూల్ డ్రింక్స్ కానీ బయట కొనుడు కంటే ఇంట్లో మనం తయారు చేసుకున్నాం అనుకోండి, నిజంగా మనకి చాలా బాగుంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. ఇట్లా మనం చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి బాక్సెస్ అయితే దొరుకుతాయి మనకు ఆన్లైన్లో. అండ్ ప్రతి ఒక్క బాక్స్కి ఒక ట్యాప్ అయితే ఉంటుంది. మనం ఇట్లా ఆరెంజ్ కానీ ఇంకా పైనాపిల్, బీట్రూట్, క్యారెట్ ఇలా డిఫరెంట్ జ్యూసెస్ చేసుకున్నప్పుడు ఇలాంటి బాక్సెస్లో వేసుకొని ఇది ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నాం అనుకోండి, మనకి కావాల్సినప్పుడు మనం తాగడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఒక్కొక్క బాక్స్కి ఒక్కొక్క ట్యాప్ ఉండడం వల్ల మనకి కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. అండ్ చాలా డిఫరెంట్ అనిపించింది కదా. మీకు నచ్చింది అనుకోండి, మరి మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేయండి. ఫ్రెండ్స్ వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఎండ్ వరకు చూసిన తర్వాత యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి. దానివల్ల వాళ్ళకి యూజ్ ఉంటుంది, మీకు కూడా బెనిఫిట్ అయితే ఉంటుంది. ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు ఎలాంటి టిప్స్ యూజ్ చేసుకుంటే ఫ్రీ డెలివరీ వస్తుంది, మనకు వచ్చిన ప్రోడక్ట్స్ని మనము ఈజీగా ఎలా రిటర్న్ చేయాలి, అండ్ మనం ఎలాంటి టిప్స్ యూజ్ చేసుకోవాలి, ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఈ వీడియోలో అయితే నేను ఎండ్లో అయితే ఇస్తాను. సో వీడియో స్కిప్ చేశారనుకోండి మంచి టిప్స్తో పాటు మంచి బెనిఫిట్స్ కూడా మీరు మిస్ అవుతారు. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియో స్కిప్ చేయకుండా చూడాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఎక్కువగా బట్టలు కబోర్డ్లో కానీ బీరువాలో కానీ సెల్ఫ్లో కానీ పెట్టుకుంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి సెల్ఫ్ కనుక తీసుకున్నాం అనుకోండి మనకి చాలా నీట్గా అయితే ఉంటుంది. అండ్ ఎక్కువ బట్టలు కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి అయితే ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు. అంటే మనము జరిపేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు పండగలు వచ్చినాయి అనుకో, బీరువా జరపాలంటే అంత ఈజీగా అయితే ఆ బీరువా అయితే జరగదు. మరి అలాంటప్పుడు ఏం చేయాలంటే మనము ఇలాంటి స్టాండ్స్ తీసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి ఈ పెద్ద బ్యాగ్ అయితే నాకైతే నిజంగా 100% అయితే యూస్ఫుల్ అనిపించింది. చాలా డిఫరెంట్గా ఉంది. ఇంత పెద్ద బ్యాగ్ అయితే నేనైతే ఎప్పుడైతే చూడలేదు. నిజంగా చూస్తుంటేనే ఇంత పెద్ద బ్యాగులో మనం ఎన్ని బట్టలు సర్దుకొని పెట్టుకోవచ్చు చూడండి. అండ్ ఇంకా ఇది వాటర్ ప్రూఫ్ ఉంటుంది. కలర్ కాంబినేషన్కి వచ్చేసి బ్లాక్, వైట్ అయితే ఉంది. ఇంకా మంచి క్వాలిటీ ఉన్న జిప్స్ కూడా ఉంటాయి. ఇలా బట్టలు పెట్టేసుకున్న తర్వాత మనమైతే ఇట్లా మనము జిప్ అయితే పెట్టేసుకోవాలి. హ్యాండిల్ కూడా చూడండి మంచి క్వాలిటీ ఉన్న హ్యాండిల్ అయితే ఉంది. ఇలా బట్టలన్నీ పెట్టేసిన తర్వాత మనం కబోర్డ్లో కనుక పెట్టేసామనుకోండి చాలా నీట్గా ఉంటుంది. మనం ఇంకా క్లీన్ చేసుకోవడం కూడా చాలా సింపుల్, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. అండ్ దీంట్లో కూడా కలర్స్, డిజైన్స్, మోడల్స్ అయితే ఇప్పుడైతే మనకైతే ఆన్లైన్లో అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. చాలా ట్రెండింగ్ అవుతున్న వాటిలో ఈ బిగ్ సైజ్ బ్యాగ్స్ కూడా ఒకటైతే ఉంది.
నెక్స్ట్ వచ్చేసి ఈ బాక్సెస్ అయితే చూడండి, నాకైతే ఈ బాక్సెస్ ట్రెండింగ్లో టాప్ 1 ప్లేస్లో అయితే ఉంది. అండ్ చాలా చాలా బాగుంది క్వాలిటీ కూడా. మిడిల్లో వచ్చేసి హోల్స్ అయితే ఉన్నాయి. మనం ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ క్లీన్ చేసుకోవాలనుకుంటే ఇట్లా సింక్ నిండా వాటర్ నింపేసి చేయాల్సిన అవసరం లేదు. మనం ఇండియాలో అయితే అట్లా అయితే చేయము. వేరే కంట్రీస్లో అయితే చాలా నీట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు అట్లా అయితే చేస్తారు. అలా కాకుండా మనం ఫ్రూట్స్ వెజిటేబుల్స్ చాలా నీట్గా ఫ్రెష్గా క్లీన్ చేసుకోవాలనుకుంటే ఈ బాక్సెస్లో కనుక చేసుకుంటే నిజంగా చాలా నీట్గా ఫ్రెష్గా అయితే అవుతాయి. ఇట్లా మనం రెండు గిన్నెలు పెట్టేసుకొని చాలా కష్టపడి శ్రమ పడేసి ఆ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ క్లీన్ చేయాల్సినంత అవసరమే లేదు. ఈ బాక్స్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. వాటర్లో కొంచెం ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ క్లీనింగ్ లిక్విడ్ వేసేసుకొని ఇట్లా మనం హ్యాండ్తో గట్టిగా ప్రెస్ చేసేసుకొని ఇట్లా మనం రుద్దేసామనుకోండి ఈజీగా క్లీన్ అయితే అయిపోతుంది. కింద స్టాండ్స్ కూడా చూడండి ఎంత బాగుంది, నీట్గా అనిపించింది కదా. ఇంకా బట్టలు ఎక్కువగా ఉన్నప్పుడు బట్టలు అనేటివి మడత చేసుకొని పెట్టుకునేటప్పుడు మనం కబోర్డ్లో పెడుతూ ఉంటాం. మడత చేసి సెల్ఫ్లో కానీ కబోర్డ్లో కానీ పెడుతూ ఉంటాం. అప్పుడు ఏమవుతుంది, ఒకటి తీసామనుకోండి ఇంకా 4 బట్టలు అనేటివి మనం మడత చేసినవి అన్నీ కింద పడిపోతూ ఉంటాయి. చాలా చిరాకులు వేస్తుంటుంది. ఎందుకంటే ఇంట్లో మదరే ఎక్కువ పనిచేస్తుంది. నిజంగా చెప్పండి, మదర్కి ఎంతమంది హెల్ప్ చేస్తారు? అస్సలు చేయరు. సో అలాంటప్పుడు ఇలాంటి బ్యాగ్స్ తీసుకొని మనం మడత చేసిన వెంటనే ఈ బ్యాగ్లలో కనుక మనం పెట్టేసామనుకోండి నీట్గా ఉంటుంది. పైనుంచి మనకు ఓపెన్ ఉంటుంది, ఫ్రంట్ నుంచి ఓపెన్ ఉంటుంది. ఇట్లా పైనుండి మనం పెట్టేసుకున్నాక మనకు కావాల్సినవి ఫ్రంట్ నుండి తీసుకున్నాం అనుకోండి బ్యాగ్లోనే ఉంటాయి, బట్టలు కింద అయితే పడవు. బట్ ఇది నాకు అంత యూస్ఫుల్ అయితే అనిపించలేదు. ఎందుకంటే నేను అదే ఏంటనేది కూడా మీకు చెప్తాను. ఇంకా కబోర్డ్లలో పెద్ద పెద్ద సెల్ఫ్ ఉంటాయి. అండ్ కబోర్డ్లలో పెద్ద పెద్ద సెల్ఫ్లలో మనం ఎక్కువ పెద్ద పెద్ద బెడ్షీట్స్ పెడుతూ ఉంటాం కదా, అలాంటప్పుడు తీస్తే పడిపోతూ ఉంటాయి. సో అలా కాకుండా ఇలాంటి బిగ్ సైజ్ బ్యాగ్స్ కూడా దొరుకుతాయి. ఈ బ్యాగ్స్ తీసేసుకొని మనం ఇందులో బట్టలన్నీ సర్దేసుకొని పెట్టేసామనుకోండి కబోర్డ్లో చాలా నీట్గా ఉంటుంది. సో ఓన్లీ బెడ్షీట్స్ కోసం అయితే ఈ బ్యాగ్స్ యూజ్ చేయడం 100% చాలా బాగుంటుంది. నార్మల్గా మనం డైలీ వేసుకునే బట్టలు కనుక ఫోల్డ్ చేసి ఇందులో పెట్టేసామనుకోండి బిస్కెట్ అంతే. సో ఇది ఒకటి తీసినా ఇంకొకటి ముందుకు వచ్చేసి పడిపోతుంది. ఇక్కడ మనము చూస్తే నీట్గా అనిపిస్తుంది. బట్ కాకపోతే ఏంటంటే చూడండి, ఇలా తీసినా కానీ మనం ఒకటి తీస్తే ఇంకొకటి కిందకి వచ్చేసి మనకి ఫోల్డింగ్ అనేది అలాగే ఉంటుంది కానీ బట్టలు అనేటివి కింద పడవు, ఫోల్డింగ్ అలాగే ఉంటుంది. కాకపోతే గ్యాప్ వచ్చి ఒకదానిపైన ఒకటి అయితే వచ్చేస్తుంది. అండ్ మీకు యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, మర్చిపోకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఫ్రెండ్స్, మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఏదైతే ప్రోడక్ట్స్ మీకు నచ్చుతుందో స్క్రీన్ షాట్ తీయండి. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది, ఫాలో అయిపోయి అక్కడ స్క్రీన్ షాట్ సెండ్ చేశారనుకోండి మీకు కావాల్సిన లింక్ అయితే నేను ఇస్తాను. ఆన్లైన్లో షాపింగ్ చేసుకునేటప్పుడు 4 స్టార్ 5 స్టార్ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ ఒరిజినల్ రివ్యూస్ పిక్స్ ఉంటాయి. వాటన్నిటిని చెక్ చేసుకున్న తర్వాత మీరు తీసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.